ఆ వాటర్ కలర్ షీట్లో మీకు 300 జిఎస్ఎమ్, 220 జిఎస్ఎమ్, 200 జిఎస్ఎమ్ అంటే థిక్నెస్లు ఉంటాయి. కానీ మనం వాటర్ కలర్ షీట్ మీద మాత్రమే వాటర్ కలర్స్ని వేయగలిగితే అది దానికి ఎంత వాటర్ కావాలో అంత పీల్చుకుని మన కలర్ని అవుట్పుట్ బాగా చూపిస్తాం. మనం ఏం చేస్తాం, నార్మల్ షీట్ తీసేసుకుని దాని మీద ఒక కలరు, ఇంకొక కలర్ రుద్దడం స్టార్ట్ చేస్తాం. ఏమవుతుంది, ఆ షీటు ఉండలు ఉండలుగా తిరిగిపోయి మనకి పేపర్ బయటకు వచ్చేయడం జరుగుతుంది. మనం ఏమనుకుంటాం, అబ్బా వాటర్ కలర్స్ నాకు రాకపోవడం ఏం కాదు. ఫస్ట్ మెటీరియల్ అనేది తెలుసుకోకపోతే ఆర్ట్ చేయడం వేస్ట్. ఏ మెటీరియల్ మీద మనం ఏ వర్క్ చేస్తున్నామో తెలుసుకుని దానికి కావాల్సిన మెటీరియల్ మీద అది మాత్రం చేయగలిగితేనే దాని తాలూకు రిజల్ట్ 100% వస్తుంది. మెటీరియల్ అనేది నా దృష్టిలో చాలా ఇంపార్టెంట్. ఇది లేదు దీని మీద అడ్జస్ట్ చేస్తాను అంటే వస్తుంది, కాకపోతే అంతగా ఆ ఎఫెక్ట్ రాదు. ఇది మనకి ఈ మెటీరియల్ మనకి హెల్ప్ కూడా చేస్తుంది, 30% హెల్ప్ చేస్తుంది. అంటే ఎక్కువ రిజల్ట్ బాగా ఇవ్వడం, చక్కగా మనం అలా షేడ్ చేసిన ఆ షేడ్ ఉండిపోవడం ఇలా జరుగుతుంది. ఇదంతా ఏం చెప్తున్నాను, పేపర్స్ కోసం చెప్తున్నాను. ఇన్ని రకాల పేపర్లు ఉంటాయి, ఇన్ని థిక్నెస్లు ఉంటాయి, ఇన్ని సైజెస్ ఉంటాయి. మరి పేపర్ మీద డ్రా చేసేటప్పుడు ఏం వాడతాం, పెన్సిల్ సాధారణంగా పెన్సిల్ అనేటప్పటికి మనకు గుర్తొచ్చేది మన స్కూల్లో వాడే గ్రాఫైట్ పెన్సిల్. అది కార్బన్తో తయారవుతుంది. దాన్ని గట్టిగా ఎలా రుద్దాం అనుకోండి, అక్కడ అంతా కూడా స్లిప్ అయిపోయినట్టు ఒక షైనింగ్ కూడా వస్తూ ఉంటుంది. ఆ పెన్సిల్, ఈ పెన్సిల్లో ఎన్ని రకాలు ఉంటాయి మనం తెలుసుకో. పెన్సిల్ అనగానే మనం సాధారణంగా చిన్నపిల్లలు హెచ్బి అనే పెన్సిల్ వాడడం స్టార్ట్ చేస్తారు. హెచ్బి అనేది మీరు మధ్యలో అనుకోండి. కుడిపక్క అంతా కూడా 2B, 3B, 4B, 5B, 6B, 7B, 8B, 9B, 10B. కుడి సైడ్ అంటే మనకేంటి, బలం అంటే డార్క్. రైట్ సైడు 2B కంటే 3B ఇంకా డార్క్గా రాస్తుంది. 3B కంటే 4B ఇంకా డార్క్గా రాస్తుంది. 4B కంటే 5B ఇంకా డార్క్గా రాస్తుంది. అంటే డార్క్ పెరుగుతూ ఉంటుంది అనమాట. హెచ్బి అనేది మధ్యలో ఉంటే 2B, 3B, 4B అలాగా 10B వరకు డార్క్స్ బాగా థిక్గా రాస్తూ ఉంటాయి. ఇక మరి ఎడం చేతి వైపుకి వచ్చేటప్పటికి ఏంటి, హార్డ్, లైట్. 2H, 3H, 4H, 5H ఇవేం చేస్తాయి, లైట్గా రాస్తాయి, కానీ చాలా గట్టిగా ఉంటాయి ఈ పెన్సిల్. 5Hతోని మన పేపర్ మీద ఎలా దిద్దేస్తాం అనుకోండి, పేపరు చిరిగిపోతుంది. అంటే అది ఎక్కడ వాడాలి, దీనికి ఒక టెన్స్ అంటే దానికి ఒక ప్రెజర్ని బట్టి ఆ ప్రెజర్ అంతవరకే ప్రెజర్ చేయాలి. 2Bని తీసుకొచ్చి 10B లాగా రాయాలని గట్టిగా నొక్కితే పేపర్ చిరిగిపోతుంది. ప్రతి పెన్సిల్కి ఒక్కొక్క టెన్స్ ఉంటుంది. ఆ టెన్స్ని ఆ ప్రెజర్లోనే చేయాలి. ప్రెజర్ ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా దాని టెన్స్ అది ఇవ్వదన్నమాట, దాని తాలూకా థిక్నెస్ ఇవ్వదు. నేను ఎడం చేతి వైపు చెప్పిన 2H, 3H, 4H, 5H ఇలా ఈ పెన్సిల్స్ అన్నీ లైట్గా రాసి హార్డ్గా ఉండడం వల్ల గట్టిగా రాస్తే పేపర్ చిరిగిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా హెచ్బి నుంచి ఈ 5H వరకు, హెచ్బి నుంచి 10B వరకు ఆర్టిస్ట్ వాడతారు. షేడ్ చేసేటప్పుడు ఎక్కడ ఏ టోన్ ఇవ్వాలి, ఎంత ప్రెజర్ ఇవ్వాలి, ఎంత డార్క్ చేయాలి అనేది చూసి ఆ పెన్సిల్ వాడితేనే దాని రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. నాకు 10B డార్క్ హెయిర్కి, ఐబ్రోస్కి, షాడోస్కి ఇస్తాను. మరి నేను ఆ 10B నాకు లేదని చెప్పి ఒక 4Bతోనో 5Bతోనో ఇవ్వడం చేస్తే డార్క్గా ఉంటుంది, కానీ పేపర్ ఏమైపోతుంది మనకి, నేను ప్రెజర్ పెంచేస్తాను కాబట్టి పేపరు ధర్మాకోల్ మీద గట్టిగా నొక్కి రాస్తే ఏమవుతుందండి, లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందు గురించి ఏ పెన్సిల్తో దేని మీద చేయాలి అనేది కూడా ఒక ఇంపార్టెంట్. చాలా మనకు కావాల్సింది పేపర్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ దాంతో ఏం చేస్తామంటే పెన్సిల్ జస్ట్ ఈ కార్బన్ పెన్సిల్ కోసం చెప్పుకున్నాం. ఈ పెన్సిల్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, మనం ఇప్పుడు చెప్పిన నార్మల్గా మనకు తెలిసిన కార్బన్ పెన్సిల్ అనేది సహజం, అందరికీ తెలుసు.
ఇప్పుడే చెప్పాను, చార్కోల్తో తయారు చేసిన పెన్సిల్. అది ప్రత్యేకంగా ఒక మెత్తటి కర్ర, అంటే జిల్లేడు కర్రలు అని అంటారు కదా, వాటిని కాల్చి వాటిని కంప్రెస్ చేసి ఆ బొగ్గుని పెన్సిల్ లాగా చేస్తారు. అది చార్కోల్ పెన్సిల్. మరి ఇంకో పెన్సిల్ ఏంటి? గ్లాస్ మార్క్ పెన్సిల్. అంటే గ్లాస్ మీద మార్క్ చేయడానికి మాత్రమే వాడతారు. అవి మీకు ఐబ్రో పెన్సిల్ లాగా అది వెట్గా ఉంటాయి. ఈ చార్కోలు డ్రైగా ఉంటుంది. ఇలా దిద్దిన తర్వాత ఉప్పు అంటే ఎగిరిపోతుంది. అది ఇలా దిద్దిన తర్వాత ఉప్పు అంటే ఎగరదు, వెట్గా ఉంటుంది. ఇది డ్రైగా ఉంటుంది. అది బ్లాకే ఉంటుంది, ఇది బ్లాకే ఉంటుంది. ఈ హెచ్బి పెన్సిల్ డార్క్ గ్రే కలర్లో ఉంటుంది, బ్లాక్ కాదు. ఈ చార్కోలు, ఈ గ్లాస్ మార్క్ పెన్సిల్ బ్లాక్, హెచ్బి మాత్రం బ్లాక్ కాదు. మరి ఈ పెన్సిల్తో పాటు కలర్ పెన్సిల్స్, మరి అవి కూడా పెన్సిల్సే కదా, అవి కూడా కలర్స్ పెన్సిల్స్తో కూడా అద్భుతంగా చేయొచ్చు. వాటిని మనకి ఈజీగా రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం రాసుకోవడం ఎలా రాసుకుంటాం చిన్నప్పటి నుంచి, స్కెచ్ చేయడం కూడా ఎలాగే వేస్తాం, బొమ్మ వేయడం, షేడ్ చేయడం, కలర్ చేయడం కూడా ఇలాగే చేస్తాం. పెయింటింగ్ అనేటప్పటికి ఇలా మారిపోతుంది. బ్రష్తో వేయడం కొత్త, అంతా ఇలాగే చేయాలి. ఇలా పడుకోబెట్టలేం. ఇలా పడుకోబెడితే దాని తాలూకా ప్రెజర్ ఎంత పెంచేస్తున్నాం, కిందకి హ్యాండ్ దిగుతుందో తెలియదు. కాబట్టి మనకి కలర్ పెన్సిల్తో పెయింటింగ్ చేసినంత రిజల్ట్ చూపిస్తూ అద్భుతంగా చేయొచ్చు. దాని గురించి తర్వాత తెలుసుకుందాం. పెన్సిల్స్ మనకి జస్ట్ రఫ్గా ఎండించుకున్నాం. కార్బన్ పెన్సిల్ అంటే కామన్గా అందరూ వాడేది గ్రాఫైట్ పెన్సిల్. దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చార్కోల్ పెన్సిల్, దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్లాస్ మార్క్ పెన్సిల్, దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కలర్ పెన్సిల్స్. ఈ 4. మరి ఒక పేపర్, ఒక పెన్సిల్ గురించి మనం తెలుసుకున్నాం. షార్ప్నర్, ఇదేంటంటే షార్ప్నర్ గురించి ఏం చెప్తారు? హెచ్బి అనేది మిడిల్, 2H, 3H, 4H, 5H అనేది ఎడమ చెయ్య, హార్డ్ అండ్ లైట్, డల్. 2B, 3B, 4B, 5B అప్ టు 10B డార్క్ అండ్ సాఫ్ట్. చాలా డార్క్గా రాస్తాయి, చాలా మెత్తగా ఉంటాయి. వీటన్నిటినీ మామూలు షార్ప్నర్ వాడచ్చు. వీటికి 3B వరకే షార్ప్నర్ వాడాలి. 4B నుంచి షార్ప్నర్తో చెక్కుతూ ఉంటే ముళ్ళు ఇరిగిపోతూ ఉంటుంది. మరి ఏంటి? కట్టర్తో చెక్కాలి. అందు గురించి 2B వరకు మాత్రమే. 10Bని పట్టుకొచ్చి షార్ప్నర్ చెక్కిన వెంటనే, ఎందుకంటే మెత్తగా ఉంటుంది లెడ్, అది విరిగిపోకుండా మనం జాగ్రత్తగా ఆ షార్ప్ చేయడంలో కూడా సపరేట్గా దేంతో ఎలా షార్ప్ చేయాలన్నది కూడా తెలుసుకోవాలి. కట్టర్ అంటే చిన్నపిల్లలకి సాధారణంగా కట్టర్స్ తెగుతాయనే ఉద్దేశంతో ఇవ్వరు, కానీ పెద్దవాళ్ళు షార్ప్ చేసి ఇవ్వడం ఏదన్నా వాళ్ళకి అంటే అంతవరకు చేయగలిగితే అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు హెల్ప్ చేసి. షార్ప్నర్, పెన్సిల్, పేపర్ అయిపోయింది. ఇంకొకటి ఎరేజర్. ఎరేజర్లో మనం సాధారణంగా ఏం చూస్తాం అంటే నాన్ డస్ట్ ఎరేజర్ అని మీకు అందరికీ తెలుసు. నార్మల్ ఎరేజర్లోనే హార్డ్గా ఉంటుంది, నాన్ డస్ట్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇంకొకటి చార్కోల్ ఎరేజర్. చార్కోల్కి సపరేట్గా ఒక ఎరేజర్ ఉంటుంది. అది ఒక పుట్టి ఎరేజర్, అంటే ఒక చపాతీ పిండిలాగా, ఇలా ముద్దలాగా, ఇలా మెత్తమెత్తగా ఉంటుంది. దాన్ని ఎలా చెరపకూడదు, ఇలా నొక్కి ఒక్కొక్క పొర, మళ్ళీ ఎక్కడైతే తీసామో అక్కడ బ్లాక్ అంటుకుంటే మళ్ళీ దాన్ని మూసేసేసి మళ్ళీ కొత్త ఉండే ప్లేస్ని తీసుకొచ్చి మళ్ళీ ఒత్తుతూ ఉండాలి. మళ్ళీ ఒక లేయర్ బై లేయర్ లెగిసిపోతూ ఉంటే డల్ అవ్వడం వల్ల అది చెరిపినట్టు లెక్క. చార్కోల్లో ఊరికే ఇలా పెట్టి గీస్తూ ఉంటుంటే దానికి కూడా పేపర్ కట్ అయిపోయే అవకాశం, చెరిపోయే అవకాశం. లేయర్ బై లేయర్ తీసేయాలి. మీకు అది ఎందుకు చెరుపుతారు? అది డార్క్ అయిందని. అంటే ఒక లేయర్ తీసేస్తే మీడియంలో ఉంటుంది, ఇంకొక లేయర్ తీస్తే లైట్లో ఉంటుంది. అలా లేయర్ బై లేయర్ ప్రెస్ చేసి ఇలాగ తీయడం అనేది జరుగుతుంది. మనం డ్రా చేయడానికి కావాల్సిన పేపర్, పెన్సిల్, ఎరేజర్ అండ్ షార్ప్నర్ అండ్ ఎరేజర్, ఈ 4 గురించి మనం తెలుసుకున్నాం. అది మీరు ఊరిక అదేదో అంటే కొన్ని తెలుసు కొన్ని తెలియదు, మీరు దాన్ని హార్డ్గా తీసుకోకుండా క్యాజువల్గా వినండి. అంటే ఇలా ఉంటాయి, ఏ పేపర్ మీద ఎలా చేయాలి, ఏ పేపర్తో మనం చేస్తే ఆ రిజల్ట్ వస్తుంది, ఇవన్నీ కూడా ముందుకు తెలుసుకుందాం.